వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో బగారా రైస్ అండి. ఈ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ఇక్కడ బగారా రైస్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి మన కిచెన్లో. ఈరోజు సండే స్పెషల్గా బగారా రైస్ ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసాను, కొంచెం ఆయిల్ కూడా వేసాను. దీనిలో హోల్ గరం మసాలా మొత్తం వేసానండి, బిర్యానీ మసాలా అంతా. 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసాను. ఉల్లిపాయ ఇట్లా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదని నేనైతే కొన్ని క్యారెట్ ముక్కలు వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను, కొంచెం ధనియాల పొడి కూడా వేసాను అన్నమాట. ఈ విధంగా వేసి వీటన్నిటిని కొంచెం లైట్గా ఉడకనివ్వాలి. తర్వాత మనం తీసుకున్న రైస్కి తగిన విధంగా మనం ఎసరు పెట్టుకోవాలన్నమాట. దీనికి ఎసరు పెట్టిన తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను పెట్టిన ఎసరు ఇవన్నీ చక్కగా కలిసిపోయాయండి. అన్నీ కూడా ఈ ఎసరు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్న బియ్యం అందులోకి వేసేసేయాలి. వేసేసి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి చక్కగా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మన బగారా రైస్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చాలా చాలా మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుందండి. సింపుల్గా తయారు చేసుకునే ఈ బగారా రైస్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని చికెన్లోనైనా మటన్లోనైనా లేకపోతే పెరుగు రైతా కూడా వేసుకొని తినొచ్చండి. వేటిలోనైనా దీని కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చికెన్తో సర్వ్ చేస్తున్నానండి. చక్కగా ఉల్లిపాయ ముక్కలు కోసుకొని నిమ్మకాయ పెట్టుకొని కర్రీ వేసుకొని తింటే అబ్బా, ఆ టేస్టే వేరండి. చూసారు కదా, చాలా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.